హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక ఫ్రెష్ పోర్ట్ఫోలియోతో అయితే రావడం జరిగింది. ఈ పోర్ట్ఫోలియో వచ్చేసి 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో అండి. ఎందుకంటే 100 రూపీస్ బిలో ఉన్న ఒక 10 స్టాక్స్ని అయితే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈచ్ 1,000 ఇన్వెస్ట్ చేసినా కూడా 10,000లో మనకి ఒక మంచి పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేసుకోవచ్చు అనే ఒక ఒపీనియన్తో దీన్ని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు 10,000 పోర్ట్ఫోలియోని పోస్ట్ చేయండి అని చెప్పేసి. సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కాస్త బిజీగా ఉండడం వల్ల, వెకేషన్లో నేను ఇండియాలో ఉండడం వల్ల, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం వల్ల టైం అయితే స్పెండ్ చేయలేకపోయాను యూట్యూబ్ ఛానల్ పైన. అందువల్ల మన వ్యూవర్షిప్ ఏదైతే ఉందో అది డిస్ట్రాక్ట్ అయితే అయ్యింది. సో ప్రజెంట్ ఉన్న కండిషన్స్కి ఇప్పుడు ఈ 10,000 పోర్ట్ఫోలియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి మన ఛానల్ని అయితే మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో చాలా మంచి స్టాక్స్ని మెన్షన్ చేయడం జరిగింది. పోర్ట్ఫోలియోస్ని, థియరీస్ని, ఫార్ములాస్ని అయితే మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ నుంచి ఏదైనా ఒక స్టాక్ నుంచి ఏదైనా మనీ గెయిన్ చేసినా కూడా, ఏదైనా లర్నింగ్ ప్రాస్పెక్ట్లో ఎటువంటి లర్నింగ్స్ దీంట్లో నుంచి గెయిన్ చేసినా కూడా జస్ట్ 1 లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. సో 1,000 లైక్స్ వస్తే మాత్రం కంటిన్యూ చేస్తాను వీడియోస్, లేదంటే కనుక ఇట్ విల్ బి ద లాస్ట్ వీడియో ఫర్ అవర్ ఛానల్. సో ఈ వీడియో తర్వాత ఇంక పైన వీడియోస్ అయితే చేయదలుచుకోలేదు. సో ఇందులో 10 స్టాక్స్ని ఏ ఫార్ములాస్ యూజ్ చేసి మనకి స్క్రీనర్ నుంచి స్క్రీనింగ్ చేయడం జరిగింది అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో దాని ద్వారా మీకు ఎర్నింగ్ కంటే బిఫోర్ లర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఆ థియరీని ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేశాననే కాన్సెప్ట్ని అయితే మీరు అర్థం చేసుకున్నట్టయితే కమింగ్ డేస్లో కూడా ఎప్పుడైనా సరే ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఎటువంటి మార్కెట్ కండిషన్స్లో అయినా సరే డిస్కౌంటెడ్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్న అండర్ వాల్యూడ్ స్టాక్స్ని అయితే అబ్జర్వ్ చేయవచ్చు, ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ట్విట్టర్, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఎవరైతే మన ఛానల్ లింక్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళందరూ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయి ఉన్నారు. సో వారందరికీ ఎవ్రీడే స్టాక్ రికమెండేషన్స్ అయితే కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ప్రీవియస్ మంత్స్లో ఇప్పుడు కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో మీరు కనుక మన ఛానల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే కమింగ్ డేస్లో కూడా అప్డేట్స్ అయితే పొందవచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో నేను ఎప్పుడైనా ఏ వీడియో చేసినా కూడా ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక న్యూ థింగ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటూ ఉంటాను. సో దీంట్లో కూడా ఆర్ఓసిఈ అనే కాన్సెప్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది. ఆర్ఓసిఈ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దీని ద్వారా మనకి దీంట్లో ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో, ప్రమోటర్స్ కానీ, షేర్ హోల్డర్స్ కానీ, వారి యొక్క ఫండ్స్ని యూజ్ చేసి ఈ కంపెనీ ఎంత ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తూ ఉంది, వాటిని మళ్ళీ ఏ రకంగా యూజ్ చేస్తూ ఉంది అనేది అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అందుకే మీరు ప్రీవియస్ డేస్లో అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి ఇంజనీర్స్ ఇండియా అనే కంపెనీని పోస్ట్ చేసినప్పుడు మన ఛానల్లో ఆర్ఓసిఈ ఎక్కువగా ఉండి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది తక్కువగా ఉన్న కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక పీఈ అనేది పీఈకి ఆర్ఓసిఈకి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది కమింగ్ డేస్లో బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే పీఈ అనేది ఆర్ఓసిఈని క్రాస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. పీఈ పెరగాలి అంటే కనుక స్టాక్ యొక్క ప్రైస్ కంపల్సరీగా పెరగాలండి. సో ఇది మెయిన్ థంబ్ రూల్ అండి ఫండమెంటల్ అనాలిసిస్లో. సో మీరు దీంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఆర్ఓసిఈ అనేది 15 కంటే ఎబోవ్ ఉన్న స్టాక్స్, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 15 కంటే బిలో ఉన్న స్టాక్స్నే సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ని నేను ఎక్కువగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మల్టీ బ్యాగర్ అయ్యే కెపాసిటీ వాటిలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 300 crores కంటే బిలో, 3,000 crores కంటే ఎబోవ్ ఉన్న స్టాక్స్నే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్టాక్ ప్రైస్ వచ్చేసి 3,000, 5,000, 1,500. దీపక్ నైట్రేట్స్ ఉంది, చాలా మంచి స్టాక్, కాకపోతే 1,500 అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇదే విధంగా చాలా మంచి స్టాక్స్ ఉంటాయి, కాకపోతే హై ప్రైస్లో ఉంటాయి. అటువంటి స్టాక్స్ని కాకుండా బిలో 100 రూపీస్ ఉన్న స్టాక్స్ని మాత్రమే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. రీజన్ బికాజ్ ఎవ్రీ రీటైల్ ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ స్టాక్ అనమాట. సో అదేవిధంగా చాలా మంచి వాలిటాలిటీ ఉంటుందండి. 100 రూపీస్ బిలో ఉన్న స్టాక్ అంటే దాంట్లో వాలిటాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి 100 రూపీస్ ఉన్న బిలో ఉన్న స్టాక్స్ని ఒక 10 స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 6 ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేయండి. నెట్ ప్రాఫిట్ అనేది లాస్ట్ క్వార్టర్లో, డిసెంబర్ క్వార్టర్లో ఏదైతే ఉందో అది పాజిటివ్గా ఉన్న స్టాక్స్నే సెలెక్ట్ చేయడం జరిగింది. సో గ్రేటర్ దెన్ 0 అనమాట.
ఆర్ఓసిఈ అనేది 15 కంటే ఎబో ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది, అదేవిధంగా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 15 కంటే బిలో ఉంది. సో ఇది మనకి మెయిన్ థంబ్ రూల్ అండి. ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో బిలో ఉండి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఎబో ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పీఈజీ రేషియో అనేది 1 కంటే బిలో ఉందండి. సో ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ అనేది 1 కంటే బిలో ఉంది అంటే కనుక మనం 1 రూపీ చెల్లిస్తున్నాము అంటే దాన్ని 1 రూపీ కంటే బిలోనే 1 రూపీ కాస్ట్ ఉన్న స్టాక్ని 1 రూపీ కంటే బిలో బై చేస్తున్నామంటే డిస్కౌంటెడ్ ప్రైస్లో మనకు స్టాక్ దొరుకుతుంది అనమాట. సో ఇది పీఈజీ రేషియో అనేది డిస్కౌంటెడ్ ప్రైస్కి సింబాలిక్ అండి. సో ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ అనేది 1 కంటే ఎబో ఉన్నట్టయితే మనం ప్రీమియం ఎక్స్ట్రా కాస్ట్ చెల్లించి తీసుకుంటున్నట్టు, 1 కంటే బిలో ఉందంటే డిస్కౌంటెడ్ ప్రైస్లో తీసుకుంటున్నట్టు. సో ద నెక్స్ట్ రూల్ వచ్చేసి ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అండి. ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్డ్లో ఉంది అంటే కనుక స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అనేవి ఏదో సంథింగ్ డౌట్ అనమాట. ఎందుకంటే తాకట్టు పెట్టి వాళ్ళు ఫండ్స్ని రైజ్ చేస్తున్నారు అంటే ఆ ఫండ్స్ని కనుక వాళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసినట్టయితే ఓకే, కానీ ఆ ఫండ్స్ని కనుక వాళ్ళు వాళ్ళ డెట్స్కి పెంచుకుంటూ పోతూ ఉంటే కనుక స్టాక్ అనేది కమింగ్ డేస్లో బ్యాంక్రప్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. సో దాని లాస్ట్ ఫార్ములా ఏంటి అంటే కనుక వాల్యూమ్స్ ఆర్ మోర్ దెన్ 50,000 అండి. సో వాల్యూమ్స్ ఎప్పుడైనా సరే 50,000 కంటే ఎబో ఉన్న స్టాక్స్, అట్లీస్ట్ మనకి మన స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే బయ్యర్స్ అయితే ఉండాలి కదా. స్టాక్ అనేది కంటిన్యూగా లోవర్ సర్క్యూట్ని టచ్ చేసి వెళ్తూ ఉంటుంది అంటే కనుక మనం ఆ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వలేము. అందువల్ల వాల్యూమ్స్ అనేవి మంచిగా ఉండే స్టాక్స్ని మాత్రమే ఇందులో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 6 ఫార్ములాస్ని మీరు నోట్ చేసుకోండి. సో అదేవిధంగా స్టాక్స్ని మీరు స్క్రీనర్లో అప్లై చేసినట్టయితే కనుక ఇక్కడ స్క్రీనర్ చూసారు కదా, స్క్రీన్ పైన క్లిక్ చేసి ఈ స్క్రీనర్స్ యొక్క డీటెయిల్స్ని మీరు అప్లై చేసినట్టయితే కనుక మీకు రిజల్ట్స్ అనేవి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూడండి. సో రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఈ 10 స్టాక్స్ రావడం జరిగిందండి. సో ఈ 10 స్టాక్స్ అనేవి 3,000 crores కంటే బిలో ఉన్న స్టాక్స్, అంటే మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ అండి. సో మీకు రిస్క్ ఎపిటైట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. హెవీ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే హెవీ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే కనుక ఎవ్రీ మంత్ 10,000 మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ 10 స్టాక్స్ అయితే మాత్రం మనకి ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్కి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్తో కనిపిస్తూ ఉన్న స్టాక్స్ అనమాట. లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నా కూడా ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉన్న కంపెనీ. అలాగే ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో పీఈ రేషియో అనేది 15 కంటే బిలో. 15 కంటే బిలో అనేది థంబ్ రూల్ కాదండి. ఈ పీఈ రేషియో అనేది పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే ఆ ఇండస్ట్రీలో తక్కువగా పీఈ ఉన్న కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అన్ని పీఈ తక్కువగా ఉన్న కంపెనీస్ బెస్ట్ కంపెనీస్ అని నేను చెప్పానండి. సో పీఈ తక్కువగా ఉన్నా కూడా కంటిన్యూగా వాటి యొక్క ప్రాఫిట్ అనేది రేజ్ అవుతూ ఉండాలి, ప్రాఫిట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటేనే ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. సో అట్లాంటి కంపెనీస్నే ఇక్కడ మనం చూపించడం జరిగింది. సో ప్రాఫిట్ వేరియేషన్ చూసుకున్నా కూడా మీకు పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియోతో కంపేర్ చేసుకున్నట్టయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 1 కంటే బిలో ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ని మాత్రమే ఇందులో చూపించడం జరిగింది. సో ఈ 10 కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్ కంపెనీ వచ్చేసి దౌలత్ ఇన్వెస్ట్మెంట్ అండి. దౌలత్ ఇన్వెస్ట్మెంట్ అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే అన్నింటికంటే బెస్ట్ ఏంటంటే దీని యొక్క ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది. సో ఇది 2.48% డివిడెంట్ ఇస్తున్న కంపెనీ అండి. చాలా మంచి డివిడెంట్ ఇస్తూ ఉంది. అదేవిధంగా ప్రమోటర్ హోల్డింగ్ కూడా 74% ఉంది. సో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50% కంటే ఎబో ఉన్న కంపెనీస్ కావాలి మనకి. డెట్ ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా 1.46 ఉంది, 3 కంటే తక్కువగా ఉండాలి. డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకున్నా కూడా 1 కంటే బిలో ఉంది. అదేవిధంగా 5 years యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ రేషియో చూసుకున్నట్టయితే కనుక ప్రాఫిట్ వేరియేషన్ చూస్తే మనకి 84% కనిపిస్తుందండి, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. సేల్స్ గ్రోత్ అనేది 22% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది 84% ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఇది మాత్రం 60 ఎబో కనిపిస్తే మనకి ఇది బ్రేక్అవుట్ రేంజ్లో ఉంది అని చెప్పవచ్చు. దీని యొక్క చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని ప్రీవియస్ డేస్లో కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది. October 20న చూసినట్టయితే మన ప్రీమియం ఛానల్లో దీన్ని 46 to 48 రేంజ్లో రికమెండ్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. సో దాని యొక్క టార్గెట్ షార్ట్ టర్మ్కి అయితే 50, 50 to 54 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ అది ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఇది 61 రూపీస్లో ట్రేడ్ అవుతుంది.
సో 60 అనేది ఏదైతే ఉందో ఇది దీని యొక్క బ్రేక్అవుట్ రేంజ్ అండి. దాన్ని బ్రేక్ చేసి ఇది 61 పైన సస్టైన్ అయింది కాబట్టి లాస్ట్ వీక్లో కమింగ్ డేస్లో దీంట్లో మంచి గ్రోత్ ఆపర్చునిటీ ఉంది అని అయితే టెక్నికల్గా కూడా మనకు అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ స్టాక్ని ఇన్వెస్ట్ చేస్తాం సార్. కాకపోతే స్టాప్ లాస్ ఏంటి అంటే కనుక మీకు ఇక్కడ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ కనిపిస్తుంది చూడండి. సో గ్రీన్ లైన్ అనేది సపోర్టివ్ లైన్ అండ్ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లైన్. సో వీటిని ఎలా అప్లై చేయాలి అనేది మనం విఐపి వెబినార్లో డిస్కస్ చేసాం. సో ప్రజెంట్ దీని యొక్క గ్రీన్ లైన్ అనేది 40 to 41 రేంజ్లో కనిపిస్తుంది. సో 44 రూపీస్ని నేను స్టాప్ లాస్గా డిసైడ్ చేసుకొని దీంట్లో లాంగ్ టర్మ్ 1 to 2 ఇయర్స్కి మనకి మల్టిపుల్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ 1 వీక్ అనేది ప్రీవియస్ 3 వీక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది వీక్లీ క్యాండిల్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే 1 వీక్ క్యాండిల్ చూపించడం జరిగింది. ప్రీవియస్ 3 క్యాండిల్స్ అనేవి బ్లాక్ రౌస్ ఇక్కడ కనిపించడం జరిగింది. సో ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత 1 బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏదైతే ఏర్పడిందో అది లాస్ట్ 1 మంత్ యొక్క లాసెస్ని అయితే క్లోజ్ చేస్తూ అప్పర్ సైడ్లో 60 కంటే ఏబో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 54 లెవెల్స్ కంటే బిలో వచ్చినట్టయితే దీన్ని అక్యుములేట్ చేయాలని చెప్తాను నేను. 50 వరకు 50 to 54 రేంజ్లో ఎంతవరకు ట్రేడ్ అయినా కూడా దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. వన్స్ ఇది 50 కంటే బిలో వెళ్ళిందంటే కనుక బీ కాషియస్ అని చెప్తాను. సో 44 లెవెల్స్ అనేది మనకి స్టాప్ లాస్ అండి. క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. సో 44లో టచ్ అయిందంటేనే మనం ఎగ్జిట్ అవ్వడం కాదు. 44లో వీక్లీ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే కనుక 44 కంటే బిలో అప్పుడు ఈ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సెకండ్ స్టాక్ వచ్చేసి ఆసియన్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అండి. ఇది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. డెట్ అనేది టోటల్లీ జీరో డెట్ ఉన్న కంపెనీ. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్న 60% ఉంది. ప్లెడ్జ్డ్ అనేది 0 ఉంది. అదేవిధంగా స్టాక్ యొక్క ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అనేది 20% కంటే ఎబో ఉన్న స్టాక్. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నా కూడా మనకి 5 ఇయర్స్ యావరేజ్ 26.7% యావరేజ్లీ ప్రాఫిట్స్ అనేది గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. సో బుక్ వాల్యూ చూసుకుంటే మనకి 50.6 ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 98 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో బిలో 2% అనేది మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కనిపిస్తూ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 9.26 ఉంది. సో మల్టిప్లై బై 10 అంటే కనుక మనకి 92 రూపీస్ అనేది యావరేజ్ కాస్ట్ అండి. సో దీనికంటే ఇది నియర్ బైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి 98 రూపీస్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ అనేది అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది అని చెప్పవచ్చు. మనకి మెయిన్లీ పీఈజీ రేషియో అనేది తక్కువగా ఉంది. స్టాక్ పీఈ చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ పీఈతో తక్కువగా ఉంది. సో ఇది కూడా మనకి ఒక అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది అనే కన్ఫర్మేషన్ ఇస్తున్న స్టాక్. సో మీరు స్క్రీనర్లో చూసినట్టయితే ప్రోస్ అండ్ కాన్స్ కూడా స్టడీ చేయవచ్చు. సో కాన్స్ కంటే ప్రోస్ ఎక్కువగా ఉన్నాయంటే కనుక స్టాక్ అనేది బెస్ట్ స్టాక్ అని డిసైడ్ చేయవచ్చు. అదేవిధంగా పీర్ కంపారిజన్ చూసుకున్నా కూడా ఓవరాల్గా మిగతా ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కంటే స్టాక్ యొక్క పీఈ అనేది తక్కువగా ఉన్న స్టాక్ని సెలెక్ట్ చేయాలండి. సో ఇక్కడ మనకి ఆయిల్ ఇండియా అనేది ఉంది. కాకపోతే ఆయిల్ ఇండియా యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది మరీ అంత వేరియేషన్ అయితే కనిపించట్లేదు. మనకి ఆసియన్ ఆయిల్ ఫీల్డ్లో చూసుకున్నట్టయితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 26.73% ఉంటే ఆయిల్ ఇండియాలో కేవలం 7.9% ఉంది. సో అందువల్ల ఆసియన్ ఆయిల్ ఫీల్డ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క చార్ట్ మీరు చూడాలంటే కనుక ట్రేడింగ్ వ్యూలో ఈ స్టాక్ని చూడాలంటే కనుక మీరు ఆసియన్ ఎనర్జీ సర్వీసెస్ అని టైప్ చేసినట్టయితే ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో ఆసియన్ ఎనర్జీ సర్వీసెస్, ఆసియన్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అనేది సేమ్ స్టాక్ అండి. సో దీన్ని 84 రూపీస్ స్టాప్ లాస్తో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. కమింగ్ 1 to 2 ఇయర్స్ గురించి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక సో 84 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఇది 98 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. కమింగ్ డేస్లో ఇది 100 to 140 రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కమింగ్ 1 ఇయర్లో కనిపిస్తూ ఉంది. సో ఇది స్ట్రాంగ్లీ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్. కాకపోతే దీన్ని స్మాల్ కేస్లో ఎందుకు యాడ్ చేయలేదు అని చెప్తే కనుక ఇది బీఎస్ఈలో ట్రేడ్ అవుతున్న స్టాక్. సో చాలా స్టాక్స్ వచ్చేసి కేవలం బీఎస్ఈలోనే మాత్రమే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఎన్ఎస్ఈలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ని మాత్రమే మనం స్మాల్ కేస్గా బిల్డ్ చేయవచ్చు. బీఎస్ఈలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ని మనం స్మాల్ కేస్లో యాడ్ చేయలేము. అందుకే ఈ స్టాక్స్ యొక్క డీటెయిల్స్ అనేవి స్మాల్ కేస్లో మాత్రం యాడ్ చేయలేకపోయాను. సో థర్డ్ స్టాక్ వచ్చేసి గణేష్ బెంజోప్లాస్ట్ అండి. ఇది స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. సో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలో చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి.
కాకపోతే దీపక్ నైట్రేట్స్, లిండే ఇండియా అనే కంపెనీస్ దీనికంటే అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. కానీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి వాటివి 1500, 1700 రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ బిలో 100 ఉన్న స్టాక్స్లో చూసుకున్నట్టయితే మనకి గణేష్ బెంజోప్లాస్ట్ అనేది కనిపిస్తుంది. అందుకే ఈ స్టాక్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ROCE 26% ఉంటే PE రేషియో అనేది 8.34% ఉంది. సో 8.34 నుంచి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 20% కంటే ఎబోవ్ వెళ్ళాలి అంటే కనుక స్టాక్ ప్రైస్ 69 రూపీస్ నుంచి అట్లీస్ట్ 130 రూపీస్ నుంచి 150 రేంజ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఇందులో కనిపిస్తూ ఉంది. సో స్టాక్ యొక్క డెట్ చూసినా కూడా మనకి కేవలం 53 crores అనేది కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.32%, డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది బిలో 2% అనేది కనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ PE 20% ఉంటే స్టాక్ యొక్క 20 టైమ్స్ ఉంటే స్టాక్ యొక్క PE అనేది 8 టైమ్స్ కనిపిస్తూ ఉంది. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. స్టాక్ యొక్క ఫండమెంటల్స్ పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే కూడా స్టాక్ యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది డౌన్ ఉండడం అనేది మనకి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో స్టాప్ లాస్ అనేది 55 రూపీస్గా పెట్టుకొని ప్రజెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 69 రూపీస్, 70 రూపీస్లో ఉంది. సో 55 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేయవచ్చు కమింగ్ 1 to 2 ఇయర్స్ వరకు. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్ అండి. అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్ అనే కంపెనీ యొక్క ఇది కూడా కెమికల్ కంపెనీయే, కాకపోతే ఆర్గానిక్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్టయితే 393 crores అండి. సో మనం మోస్ట్లీ బిలో 500 crores ఉండే కంపెనీస్ని ఎక్కువగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవి హై రిస్క్ కంపెనీస్ అండి, ఐ విల్ యాక్సెప్ట్ దట్. బట్ ఎవరైతే రిస్క్ని బేర్ చేయగలుగుతారో వారే వీటిని అబ్జర్వ్ చేయండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 71 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క స్టాక్ PE చూసుకున్నట్టయితే 12 టైమ్స్ ఉంది. ఇండస్ట్రీ PE చూసుకున్నట్టయితే మనకి యావరేజ్ 20 టైమ్స్ కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క PE అనేది ఇండస్ట్రీ PEతో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో కనిపిస్తూ ఉంది. సో ROCE అండ్ ROE అనేది 25% కంటే ఎబో ఉండడం అనేది మనకు అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉంది. డెట్ అనేది 65.3 crores కనిపిస్తుంది. సో డెట్ టు ఈక్విటీ కూడా 1% కంటే బిలో ఉంది. ఇది కూడా చాలా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్న ఆర్గానిక్ కంపెనీ అండి, ఆర్గానిక్ కెమికల్స్ యొక్క కంపెనీ. సో దీంట్లో చూసినట్టయితే మనకి దీపక్ నైట్రేట్స్ చూడండి, దీని యొక్క PE అనేది 32.79 ఉంది. ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే మనకి ఇక్కడ 63.32% కనిపిస్తుంది. అదేవిధంగా లిండే ఇండియా చూసినట్టయితే 52.75% కనిపిస్తుంది. అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్ చూసినట్టయితే 32.20 కనిపిస్తుంది. సో ఓవరాల్గా టాప్ 3లో చూసుకున్నట్టయితే మనకి అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్ కనిపిస్తూ ఉంది. కాకపోతే దీపక్ నైట్రేట్స్ అండ్ లిండే ఇండియా అనేవి 1500 కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం లేదు. సో మీరు కెమికల్ సెక్టార్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక దీపక్ నైట్రేట్స్ అనేది స్టిల్ మంచి వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ అని చెప్పేసి అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టాక్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే వాట్ ఈస్ ద స్టాప్ లాస్? 50 రూపీస్ అనేది స్టాప్ లాస్ అండి. సో ఏదైతే నియరెస్ట్ సపోర్ట్ రేంజ్ ఉందో, ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ రేంజ్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో 50 రూపీస్ అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ స్టాక్లో మీరు కమింగ్ 1 to 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్, NDTL అండి. NDTL వచ్చేసి 53 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది కాస్త ఫండమెంటల్లీ యావరేజ్ ఉన్న స్టాక్ అండి. సో వెరీ గుడ్ స్టాక్ అని అయితే చెప్పలేను నేను, ఎందుకంటే మీరు మన స్క్రీనర్లో చూసినట్టయితే 10 స్టాక్స్ వచ్చాయి కదా. ఈ 10 స్టాక్స్లో ఈచ్ 1000 ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే కొంతమంది ఈ 10 స్టాక్లో బెస్ట్ స్టాక్ ఏది, కొద్దిగా యావరేజ్ స్టాక్ ఏది అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ OPM కనిపిస్తుంది కదా, OPM పైన క్లిక్ చేయండి. మీకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అది OPM అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హైగా ఉంటుందో 78, 23, 33 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ హైగా ఉన్న స్టాక్స్ని మీరు కొద్దిగా ఎక్కువ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయవచ్చు. లోయెస్ట్ ఆపరేషనల్ ప్రాఫిట్స్ ఉన్న స్టాక్స్ని కొద్దిగా తక్కువ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో NDTV చూసినట్టయితే మనకి 23% అనేది OPM కనిపిస్తుంది. అలాగే TN Petro చూసినట్టయితే కేవలం 9.6 అనేది మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కనిపిస్తుంది. సో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువగా ఉన్న కంపెనీస్లో కొద్దిగా తక్కువ అమౌంట్స్తో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సో NDTL చూసినట్టయితే మనకి ప్రజెంట్
ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి. సో సేల్స్ గ్రోత్ అనేది నెగిటివ్గా ఉంది చూడండి. కాకపోతే ప్రాఫిట్ గ్రోత్ అనేది 19.7% అయితే యావరేజ్గా 5 ఇయర్స్గా కనిపిస్తూ ఉంది. సో ఆర్ఓసిఈ ఆర్ఓఈ అనేది 25% కంటే ఎబో ఉండడం అనేది అట్రాక్టివ్గా ఉంది. అదేవిధంగా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. సో మనకి డిస్కౌంట్ ప్రైస్లో అయితే స్టాక్ కనిపిస్తూ ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకున్నా కూడా 1 కంటే బిలో ఉంది. 0.79 అనేది ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో చూడవచ్చు. సో ఎన్డిటిఎల్ కూడా బెస్ట్ కంపెనీ అని చెప్పవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ 10 స్టాక్స్లో మాత్రం యావరేజ్ కంపెనీ అని అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే మరీ ఎక్కువగా డిస్కౌంట్లో అయితే లేదనమాట. 11 to 6% అనేది చాలా నియర్ టర్మ్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో స్టాక్ యొక్క కాన్స్ అండ్ ప్రోస్ చూసినట్టయితే ఇక్కడ కాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, ప్రోస్ అనేవి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు వీటిని స్టడీ చేసి అబ్జర్వ్ చేయవచ్చు, వాట్ ఆర్ ద కాన్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రోస్ అనేది. సో దీంట్లో రిస్క్ ఎక్కువగా తీసుకునేవారైతే దీంట్లో కొద్ది అమౌంట్స్తో అయితే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్డిటిఎల్ అనేది ఎందుకంటే 19 రూపీస్ నుంచి 53 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అండి. 19 రూపీస్ నుంచి 53 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ అనేది మనకి గ్రోత్ అనేది లాస్ట్ 1 ఇయర్లో కనిపించింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో దీంట్లో ఫర్దర్ గ్రోత్ కూడా ఉండే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇది 120-200 రేంజ్లో కూడా ట్రేడ్ అయిన స్టాక్ అండి. సో రిస్క్ అయితే ఎక్కువగా ఉంది మీడియా స్టాక్స్లో. దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టాక్ కాబట్టి దీంట్లో కూడా రిస్క్ అయితే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కృతి ఇండస్ట్రీస్ అండి. కృతి ఇండస్ట్రీస్ అనేది చూసినట్టయితే స్టాక్ యొక్క పీఈ 9.48% ఉంది, 48 టైమ్స్ ఉంది, విచ్ ఈజ్ ఇండస్ట్రీ పీఈ 19.2 టైమ్స్ ఉందన్నమాట. సో డిస్కౌంట్ ప్రైస్లో ఇది కూడా ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసిఈ ఆర్ఓఈ చూసుకున్నట్టయితే 20% కంటే ఎబో ఉండడం మనకి అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంది. సో కృతి ఇండస్ట్రీస్ని చూసుకున్నట్టయితే మనకి మిగతా పీర్ కంపారిజన్తో ఆస్ట్రల్ పాలీ, సుప్రీం ఇండస్ట్రీస్ వీటన్నింటితో కంపేర్ చేసుకున్నట్టయితే లోయెస్ట్ పీఈ రేషియో ఉన్న కంపెనీగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో దీని యొక్క ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే మనకి 56.23 కనిపిస్తుంది చూడండి. సో ఈ సెక్టార్లో టోటల్గా హయ్యెస్ట్ ప్రాఫిట్ వేరియేషన్ 5 ఇయర్స్ యావరేజ్ ప్రాఫిట్ వేరియేషన్ అనేది హయ్యెస్ట్గా ఉన్న కంపెనీ కృతి ఇండస్ట్రీస్ అండి. సో కృతి ఇండస్ట్రీస్ మనకి లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్లో 10 రూపీస్లో ట్రేడ్ అయిన స్టాక్ అండి. ప్రజెంట్ 72 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. 52 వీక్ హైస్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఎవ్రీడే హయ్యర్ హైస్ని టచ్ చేస్తూ వెళ్తున్న స్టాక్. సో ఆల్రెడీ 7x మల్టిప్లై అయిన స్టాక్. 10 రూపీస్ నుంచి 72 రూపీస్ వరకు వెళ్ళింది అంటే 7x మల్టిప్లై అయిన స్టాక్. సో కమింగ్ డేస్లో కూడా దీంట్లో గ్రోత్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. ఇది బ్రేక్అవుట్ రేంజ్ని బ్రేక్ చేస్తూ 65 రూపీస్ అనే బ్రేక్అవుట్ రేంజ్ని బ్రేక్ చేస్తూ 72 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ అనమాట, వెరీ పాజిటివ్ ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తాయో అప్పుడు మనకి ఆ స్టాక్లో ఫర్దర్ గ్రోత్ అనేది మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో ఈ స్టాక్లో కూడా కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి చమన్లాల్ సేతియా ఎక్స్పోర్ట్స్ అండి. ఇది రైస్ బిజినెస్. సో దీన్ని కూడా మన వీడియోస్లో మన ప్రీమియం ఛానల్లో రికమెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు షార్ట్ టర్మ్ గురించి రికమెండ్ చేయడం జరిగింది, టార్గెట్స్ కూడా హిట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఆర్ఓసిఈ ఆర్ఓఈ చూసుకున్నట్టయితే 20% కంటే ఎబోవ్ ఉంది. స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే కేవలం 5.49 టైమ్స్ అనేది కనిపిస్తుంది. ఇండస్ట్రీ పీఈ చూడండి 41.6% కనిపిస్తుంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి స్టాక్ యొక్క పీఈ అనేది వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. సో ఈ యొక్క ఇండస్ట్రీలో కేఆర్బిఎల్ అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి చమన్లాల్ సేతియా, ఈ రెండు కంపెనీస్ని నేను బెస్ట్ కంపెనీస్గా చెప్పడం జరిగింది. సో కేఆర్బిఎల్ అనేది 100 కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి ఈ వీడియోలో చూపించడం లేదు. సో ద నెక్స్ట్ బెస్ట్ స్టాక్ వచ్చేసి మనకి చమన్లాల్ సేతియా అండి, రైస్ కంపెనీస్లో చూసుకున్నట్టయితే. సో దీన్ని ప్రీవియస్ లాంగ్ టర్మ్ పిక్ గురించి మనం 82 రేంజ్లో అయితే రికమెండ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది 86 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 86 రూపీస్ నుంచి టార్గెట్స్ అయితే 100-115 రేంజ్ అనేది మనం నియర్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీరు 1 to 2 ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే కనుక, ఇందులో హోల్డ్ చేసినట్టయితే కనుక 160 నుంచి 170 లెవెల్స్ వరకు ఈ స్టాక్ అనేది వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మేఘమనీ ఆర్గానిక్స్ అండి. మేఘమనీ ఆర్గానిక్స్ అనేది కూడా 85 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. స్టాక్ యొక్క పీఈ అనేది 9.19 ఉంది.
ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 22.6 టైమ్స్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. సో చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా మనకి పాజిటివ్గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 50% కంటే ఎబోవ్ ఉంది. సో ప్రీవియస్ 3 ఇయర్స్లో పాజిటివ్గా ప్రమోటర్స్ అనేది వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేయడం కనిపిస్తుంది. ప్రాఫిట్ వేరియేషన్, క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినా కూడా 37.2% పాజిటివ్గా కనిపిస్తుంది. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 1 కంటే బిలో ఉంది, 0.50 అనేది. సో ఇది కూడా డెట్ అనేది లోవర్ డెట్ ఉన్న కంపెనీ. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 2177 క్రోర్స్ కనిపిస్తూ ఉంది. సో మేఘమనీ ఆర్గానిక్స్ అనే కంపెనీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బ్రేక్అవుట్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. 85 రూపీస్ అనేది బ్రేక్అవుట్ రేంజ్ని బ్రేక్ చేస్తూ ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో దీన్ని పీర్ కంపారిజన్లో చూసినా కూడా లోయెస్ట్ పీఈ ఉన్న కంపెనీ అండి. యూపీఎల్, పిఐ ఇండస్ట్రీస్ వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే బిలో 10 ఉన్న కంపెనీ వచ్చేసి మేఘమనీ ఆర్గానిక్స్ అండి. కానీ ప్రాఫిట్ వేరియేషన్ చూడండి 35.34 ఉంది చూడండి. సో 5 ఇయర్స్ యావరేజ్ 35.34 ఉండడం అనేది కూడా మనకి పాజిటివ్ అనమాట. సో సేల్స్, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడైతే ఈ డౌ బాక్స్ థియరీ మీకు తెలిసినట్టయితే కనుక 90 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ ఇది అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే కనుక దీంట్లో 150 లెవెల్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో స్టాప్ లాస్ వచ్చేసి 71 రూపీస్ అండి. సో 71 రూపీస్ని వీక్లీ క్లోజింగ్ బేసిస్, WCB అంటాం కదా. సో వీక్లీ క్లోజింగ్ బేసిస్లో మీరు దీంట్లో వీక్లీ క్యాండిల్ ఎప్పుడైతే 71 కంటే బిలో క్లోజ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నమాట. 71 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఇన్వెస్ట్ చేసినట్టయితే కమింగ్ 1 to 2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి త్రివేణి ఇంజనీరింగ్ అండి. త్రివేణి ఇంజనీరింగ్ కూడా 92 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా బ్రేక్అవుట్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. స్టాక్ యొక్క పీఈ అనేది డిస్కౌంట్లో కనిపిస్తుంది ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే. సో దీని యొక్క ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే మనకి 80% కనిపిస్తుంది, 33% కనిపిస్తూ ఉంది. సో పీఈ రేషియో అనేది లోయెస్ట్ పీఈ రేషియోస్ దాల్మియా భారత్, దాంపూర్ షుగర్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వాటి యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 100 కంటే ఎబోవ్ ఉండడం వల్ల దీంట్లో మెన్షన్ చేయలేదు. సో 100 కంటే బిలో ఉన్న కంపెనీస్లో బెస్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక త్రివేణి ఇంజనీరింగ్ని అయితే మనం సెలెక్ట్ చేయవచ్చు. సో స్టాప్ లాస్ ఏంటి అంటే కనుక దీంట్లో 80 రూపీస్ని స్టాప్ లాస్గా ఎక్స్పెక్ట్ చేస్తూ మనం దీంట్లో ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట. 100 to 120 లెవెల్స్ని దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అట్లీస్ట్ 20 to 30% రిటర్న్స్ వచ్చినా కూడా మనకి 1 ఇయర్లో 3 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ అండి. 20% రిటర్న్స్ వచ్చాయంటే 1 ఇయర్కి మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో 8% రిటర్న్స్ వస్తుంది. 20% రిటర్న్ అనేది బెస్ట్ రిటర్న్స్ అని చెప్పవచ్చు. సో 20% రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. ద లాస్ట్ థింగ్ ఏంటంటే తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ అండి. ఇది 53 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. సో ఇది కూడా 52 వీక్ హై వచ్చేసి 59.2 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. స్టాక్ యొక్క పీఈ అనేది స్టిల్ ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువగా ఉన్న కంపెనీ. సో ఈ స్టాక్ కూడా మనకి అండర్ వాల్యుయేషన్స్లో డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో 500 క్రోర్స్ కంటే బిలో ఉంది కాబట్టి మైక్రో క్యాప్ కంపెనీగా చెప్పవచ్చు. సో ఈ స్టాక్ యొక్క పీఈ అనేది 6.94, అన్నింటికంటే లోయెస్ట్ పీఈ ఉన్న కంపెనీ ఈ సెక్టార్లో చూసుకున్నట్టయితే. కానీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే అన్నింటికంటే హైగా ఉన్న కంపెనీ. సో అందుకే తమిళనాడు పెట్రోకెమికల్స్ని కూడా దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క స్టాప్ లాస్ వచ్చేసి 46 రూపీస్ అండి. సో ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో, లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్లో మనకి బ్రేక్అవుట్ని అయితే చూపించడం జరిగింది ఈ స్టాక్. కాకపోతే లాస్ట్ వీక్లో మనకి డోజీ ప్యాటర్న్ అయితే ఏర్పడడం జరిగింది. సో 46 రూపీస్ అనేది ఏదైతే బ్రేక్అవుట్ రేంజ్ ఉందో ఆ రేంజ్లో మనం స్టాప్ లాస్ని పెట్టుకొని దీంట్లో వీక్లీ క్లోజింగ్ బేసిస్లో మెయింటైన్ చేస్తూ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక కమింగ్ 1 to 2 ఇయర్స్లో ఇది కూడా మంచి మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉందన్నమాట. సో దీంట్లో ఇచ్చిన స్టాక్స్ అన్నీ 100 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్. సో ఈచ్ స్టాక్లో 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి 10,000 పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ అవుతుంది. అదేవిధంగా మీరు మంచి బెస్ట్ స్టాక్స్లో అంటే ఎక్కువగా డిస్కౌంటెడ్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్లో ఎక్కువ అమౌంట్ని, తక్కువ డిస్కౌంటెడ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఏది ఎక్కువగా ఉందో ఆ స్టాక్లో ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి, లేదంటే తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయండి. సో